అన్నంటే చెల్లెలికి ధైర్యం, తమ్ముడి క్షేమమే అక్కకు ముఖ్యం. ఇది రాఖీ పండుగ సారాంశం. నాకు నువ్వు రక్ష, నేను కట్టిన రాఖీ నీకు రక్ష అంటూ తోబుట్టులు చేసుకునే పండుగకు ప్రాచీన కాలం నుంచి ఎంతో ప్రాధాన్యత ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా పండుగలు చేసుకునే విధానంలో ఎన్నో మార్పులు వస్తూనే ఉన్నాయి. కానీ రాఖీ పండుగ మాత్రం వెరీ వెరీ స్పెషల్. మెకానికల్ లైఫ్లో పడి బంధాలకు దూరం అవుతున్న జనాలకు తమ ఆత్మీయుల క్షేమం కోరుతూ రాఖీ కట్టడం అంటే ఇష్టం. తనకే కష్టం వచ్చినా సోదరుడు తోడుగా నిలుస్తాడని అక్క చెల్లెళ్ళ నమ్మకం. అందుకే తన అన్నకు ఎలాంటి నష్టం రాకూడదని, సమస్యల చిక్కుముడి నుంచి విడుదల కలగాలని, జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ ఈ రక్షాబంధనం చేస్తారు. తన సోదరుడు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నా తెల్లవారుజామునే వారి ఇంటి ముంగిట వాలిపోతారు సోదరిమణులు. రాఖీ పండుగ అంటే కేవలం తోబుట్టులు చేసుకునే పండుగ మాత్రమే కాదు, తాము సోదరులుగా భావించే వారిని క్షేమం కోరుతూ తమకు రక్షగా నిలవాలని రాఖీ కడతారు. తద్వారా వారి మధ్య బంధం బలోపేతం అవుతుంది. అదే రాఖీకి ఉన్న గొప్పతనం. మానవీయ సంబంధాలను పటిష్టం చేసేందుకు, పరస్పర సోదర భావాన్ని పెంపొందించేందుకు జరుపుకునే అపూర్వ వేడుక రక్షాబంధనం. ప్రతి ఏటా శ్రావణ పౌర్ణమి రోజున దేశవ్యాప్తంగా జరుపుకునే ఈ పండుగను రాఖీ పౌర్ణమిగా కూడా పిలుస్తారు. తోబుట్టుల మధ్య కల్మషం లేని బంధానికి గుర్తుగా, ఆత్మీయత అనురాగాల నడుమ అట్టహాసంగా జరుగుతోంది. సహోదర ప్రేమకు ప్రతిరూపంగా, ఆత్మీయ బంధాలకు సంకేతాత్మకంగా రక్షాబంధనం నిలుస్తోంది. నిద్రావస్థలో ఉన్న మానవీయ విలువలను తిరిగి సాక్షాత్కరింపజేస్తోంది. సభ్య సమాజానికి సంస్కారాన్ని అందిస్తుంది. మానవత్వపు విలువలు కనుమరుగవుతున్న తరుణంలో రాఖీ సాటి మనుషులను సోదరమానులుగా చూడాలన్న ఆకాంక్షను బలపరుస్తుంది. రాఖీ పండుగకు సంబంధించి పురాణాల్లో అనేక కథలు ప్రచారంలో ఉంటాయి. దేవదానవులకు యుద్ధం జరుగుతున్న సమయంలో, రాక్షసుల ధాటికి దేవతలే తల్లడిల్లుతున్న సమయంలో, దేవేంద్రుడు సైతం నిస్సహాయ స్థితికి లోనైన సమయంలో పుట్టిందే రాఖీ. అసహాయ స్థితిలో కుటుంబంతో సహా తలదాచుకున్న ఇంద్రుడికి ఆయన సతీమణి సచీదేవికి వచ్చిన ఆలోచనే రాఖీ. రాక్షస రాజుతో తలపడేందుకు భర్తను సమాయత్తపరిచేందుకు లయకారుడైన పరమేశ్వరుణ్ణి, లక్ష్మీనారాయణుణ్ణి ఆరాధిస్తుంది. అనంతరం భర్త దేవేంద్రుడి చేతికి రక్షా కంకణం కడుతుంది. ఆ ఉత్తేజంతో రాక్షసులతో యుద్ధం చేసి త్రిలోకాధిపత్యం సాధిస్తాడు ఇంద్రుడు. అలా సచీదేవితో ప్రారంభమైన రక్షాబంధనం కాలక్రమంలో పరిణామం చెందుతూ ఇప్పుడు మనం జరుపుకునే రక్షాబంధనం వేడుకగా మారింది. అంతేకాదు, రక్షాబంధనానికి సంబంధించి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. బలిచక్రవర్తి కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు అతనితో పాటే పాతాళ లోకావాసానికి అంగీకరిస్తాడు. భర్త సాచర్యం కోసం శ్రీ మహాలక్ష్మి రక్షణ రూపొందించి బలిచక్రవర్తి చేతికి కట్టి సోదర భావంతో అభ్యర్థించి భర్తను వైకుంఠానికి తీసుకెళ్తుంది. ఈ కారణంగా రక్షాబంధనానికి అంతటి ప్రాధాన్యత ఏర్పడింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్. అక్క చెల్లెమ్మలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మరింత ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, ఈ ప్రయాణంలో ఎల్లప్పుడూ తాను తోడుగా ఉంటానని అన్నారు. కుటుంబాలకు మంచి భవిష్యత్తు అందించడంలో అక్క చెల్లెమ్మల పాత్ర కీలకమని తాను బలంగా నమ్ముతానని అన్నారు వైఎస్ జగన్.